ఈరోజైతే అత్తమ్మ అయితే చేపల పచ్చడి అయితే పెడుతుంది పొయ్యి మీద. చేపలైతే ఫ్రై చేస్తుంది. పొయ్యి మీద చూడండి మా అత్తమ్మ ముగ్గులు నచ్చినాయా మీకు? ఇప్పుడైతే అత్తమ్మ అయితే చేపలను అయితే ఒక 10 మినిట్స్ అయితే ఎండకైతే పెట్టింది. నెక్స్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి చేప ముక్కలను అయితే డీప్ ఫ్రై అయితే చేసింది. చేప ముక్కలు అయితే ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే తీసి పక్కకైతే పెట్టుకుంది. నెక్స్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంది. మనం ఫస్ట్ చేపల్ని ఫ్రై చేసిన ఆయిలే పోసుకుంది. ఇప్పుడైతే కారం అయితే తయారు చేస్తుంది. కారంలో కొంచెం అల్లం, జీలకర్ర, మెంతుల పొడి మాత్రమే వేసింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం అల్లం మాత్రమే వేసింది, ఇంకేం వేయలేదు. సింపుల్గా ఎంత ఈజీగా ఉంది కదా, ఏం వేయలేదు, జస్ట్ అల్లం మాత్రమే వేసింది. నెక్స్ట్ కారం ఆయిల్లో కలుపుకొని ఇక చేప ముక్కలు అందులో వేసి ఇక అయిపోతుంది. ఇంత ఈజీ, అసలుకి బాగుంది కదా. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ అయితే అత్తమ్మ టేస్ట్